నమస్కారం. వైసీపీ నాయకులకు నమస్కారం. వెంకట్రామ్ మొన్ననే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటూ కదా, వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు, ఎలా ఉన్నావు చెప్పు. రాజకీయం మామూలుగా ఉంటారు, దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే. మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డంలే. మేము రాళ్ళు కాదు ఏమైనా పట్టుకుంటాం, ఏమి రాళ్ళు కాదు కట్టెలు కాదు, మేము మేలు ముందుకుంటాం. మీ మాదిరి వెనకాల పొడసం కట్టెలు తీసుకొని పొడిచే రకం మీరు, మేము లేదు. అంటే ముందరే ఉంటాం, లేదా నోరు మూసుకొని ఉంటాం. నువ్వేమంటున్నావు? యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్, యూ బికేమ్ ఎ పాలిటీషియన్, బట్ యువర్ ఎ లాయర్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫాదర్. మా మామ, మీ నాన్న నాకు లాయర్గా ఉండే. నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా? దయచేసి చెప్పు. వాట్ ఈజ్ లోవర్ కోర్ట్, వాట్ ఈజ్ బెంచ్, వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్, వాట్ ఇట్ సెట్? చెప్పు వెంకట్రామ్. నువ్వు రాజకీయంగా మాట్లాడతాను, నేనేం వద్దు. నువ్వు చదువు లేని మాదిరి చదివితే ఎట్టాను? యువర్ ఎ లాయర్ బై ప్రొఫెషన్, యువర్ ఎ లాయర్. వాట్ ఈస్ ద లోవర్ కోర్ట్ సెట్? ఎస్, పంపించండి. ఎస్, మళ్ళీ ఏం చేసినారు? somebody has challenged in the bench. So again this gentleman went to Supreme Court. What the content is? Content ఏముంది వెంకట్రామ్? ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి. దాంట్లో ఏం చేసినారు? జడ్జి ఏమనలే, మీ లాయర్ గారు ఏమన్నారు? వీల్ పే ద చార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్. అంతే కదా వెంకట్రామ్? ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా, నేను చెప్పలేను. మళ్ళీ శైలు డాక్టరు, ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు. ఎలా మాట్లాడతావు నువ్వు? కమ్ ఫర్ ద డిబేట్. You said that law we have to obey. I am obeying. వచ్చాడు ఆయన, ఉంటే మేమేం అనలేదు. ఆయన పే చేశాడే డబ్బులు. ఎంతమంది ఇచ్చారు తెలుసా? ఫస్ట్ బ్యాచ్ 135. మళ్ళీ మీరు పోయి అడుక్కునేదే కదా నాయన, మేము పే చేస్తామని. అంటే మీరు ఓవర్ ఇది చేయొచ్చు,